వాట్సాప్ గైస్, దిస్ ఇస్ కౌశిక్. ఎట్లా అందరూ? సో గైస్ టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో చికెన్ శాండ్విచ్ చేసుకున్నాం. సో చికెన్ శాండ్విచ్ ఎట్లా చేసుకోవాలి ఇంకా అని చెప్తాం ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ శాండ్విచ్ మేకర్ కొనుక్కోవాలి మనం. ఫస్ట్ అది కొనుక్కున్న తర్వాతనే ఇట్లా అవుతుంది అనమాట. సో ఇట్లా కొనుక్కోకుండా ఎట్లా చేసుకోవాలంటే జస్ట్ ప్యాన్ మీద మన బ్రెడ్ని తీసుకొని జస్ట్ కాల్చాలి. ఏం ఆయిల్ గీల్ ఏం వాడద్దు, జస్ట్ కాల్చాలి అంతే. అటు ఇటు కాల్స్తే కదా మాడిపోతుంది. మధ్యలో చికెన్ పెట్టుకుంది అంటే చికెన్ శాండ్విచ్, జస్ట్ సింపుల్. సేమ్ అట్లానే ఎగ్ కూడా అంతే. మధ్యలో ఎగ్ పెట్టుకొని అటు ఇటు కాల్చిన బ్రెడ్ మీద మధ్యలో ఎగ్ పెట్టుకుంటే ఎగ్ శాండ్విచ్, సింపుల్. సో ఇది ఏంటంటే మీరు ఆల్రెడీ వండుకున్న చికెన్ ఉంటుంది కదా, మీకు చికెన్ ఎట్లా వేసుకోవాలో తెలియకపోతే మన బాడీ బిల్డింగ్ స్టైల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చిన, పైన లింక్ ఇస్తా చూడండి అక్కడికి వెళ్ళి. సో అట్లా వేసుకున్న చికెన్ని చించేసి బ్రెడ్ మధ్యలో పెట్టి ఆ శాండ్విచ్ మేకర్లో పెట్టి ఆన్ చేస్తే అంతే. ఇంకా దాని మధ్యలో పెట్టి ఆన్ చేసి పెడితే సరిపోతుంది అంతే అనమాట. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి పర్ఫెక్ట్ క్యాలరీస్ ట్రాక్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా శాండ్విచ్ ఇవి వేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది, షో వేయడానికి కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కోవాలని, కానీ దరియలేదు కొందామంటే. ఫైనల్లీ కొనేసిన ఆ శాండ్విచ్ మేకర్. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, మీరు కొనుక్కోండి, మీకు కూడా ధరిస్తుంది. సో అంతే అనమాట. సో గైస్ ఈరోజు అయితే మీకు లెగ్ సెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, పుష్ పుల్ చేసిన, లెగ్స్ చేయలేదు కాబట్టి ఈరోజు లెగ్స్ అయితే చేస్తా ఈరోజు. సో మీకు లెగ్ డే మీద ఒక అవగాహన వస్తుంది. లెగ్ డే రోజే నేను యాప్స్ కూడా ట్రైన్ చేస్తా. సో లెగ్ డేస్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి, సో లెగ్ డే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు. ఇప్పటికైతే తలిగేయాలి. సో కెచప్ వచ్చేసరికి గైస్ కొంచెం చూసి మనం మొత్తం కిలలు తినేస్తాం అనమాట. మన బేకరీలలో మనకి అలవాటు ఉన్నది. ఎగ్ పఫ్ ఏమో కొంచెం తీసుకొని సాస్ ఒక డబ్బా కూడా కొట్టేస్తాం, అది మనకు అలవాటే కాబట్టి కొంచెం చూసి తీసుకోండి. ఒక 15 గ్రామ్స్లో 20 క్యాలరీస్ అయితే వస్తాయి అనమాట. దాంట్లో షుగర్ కూడా ఉంది. సో ఒకసారి గిన్నెలు వేసుకున్నారంటే మళ్ళీ కెచప్ దగ్గరికి పోకండి, ఎక్కువ తినకండి కెచప్. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గైస్ ఒక ఇంపార్టెంట్ పని పడి ఈరోజు జిమ్ పోలే అంటే సరిగ్గా వ్లాగ్ కూడా తీయలే, వీడియో కూడా ఏం తీయలేదు. సో టైం వచ్చేసి నియర్లీ 12 అవుతుంది కూడా. సో మన సేమ్ ఎగ్ శాండ్విచ్ అనమాట. మధ్యలో ఎగ్ పెట్టి దాంట్లో శాండ్విచ్ మేకర్లో పెట్టిన ఉబ్బు ఉంటుంది కదా, కొన్ని ఉబ్బు ఉంటుంది కదా, ఊకే ఇదే వేసుకుంటున్నా. చూద్దాం ముందు పోతుందేమో. సో ఇప్పుడైతే 12 అవుతుంది. సో ఈరోజు పోలేదు కాబట్టి రేపు పొద్దుగాల జిమ్ పోతా, మళ్ళీ సాయంత్రం కూడా జిమ్ పోతా. మ్యాక్సిమం 2 షూట్ చేయడానికి చూస్తా. పొద్దుగాలనైతే లెగ్స్ చేస్తా. సో ఆ లెగ్స్ చేసింది మీకు లెగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, రేపు పొద్దుగాల చూసుకున్నాం. ఫస్ట్ ఇది తలియాలి. రైట్, గుడ్ నైట్. సో గైస్ ఫస్ట్ అయితే మీకు పక్కకి వర్కౌట్స్ ఇస్తున్నా కదా, ఆ వర్కౌట్స్ ఇస్తా. దాని తర్వాత యాప్స్ చేస్తా. పక్కకి ఇస్తున్నా అది చేస్తా. సో మాట్లాడుకుంటే వేయచ్చు, కాకపోతే దాంట్లో సౌండ్ ఉంటుంది కాబట్టి మనకి కాపీరైట్స్ పడతాయి. మీకు కూడా వినడానికి మంచిగా ఉండదు, ఒకటే లొల్లి వస్తుంది.
చలో స్టార్ట్. ఫ్రంట్ డబుల్ బైసెప్. ఫ్రంట్ డబుల్ బైసెప్. సో గైస్ అదే అనమాట వర్కౌట్ అయితే. సో నేను ముందట మీకు షెడ్యూల్ ఇచ్చిన కదా, అంటే వర్కౌట్ ప్యాటర్న్ ఇచ్చిన కదా, అది స్క్రీన్ షాట్ తీసుకోండి, అట్లనే వేయండి. సో అది ఆ వర్కౌట్ ప్లాన్ అనేది మా జిమ్లో ఎక్విప్మెంట్ని బట్టి నేను తయారు చేసుకున్నాను అనమాట. సో స్క్వాట్ ఉంది, లెగ్ ప్రెస్ కూడా ఉంది. లెగ్ ప్రెస్ తక్కువ కొట్టినప్పుడు స్క్వాట్ కొడతా, లెగ్ ప్రెస్ కొట్టినప్పుడు స్క్వాట్ కొడతా, స్క్వాట్ కొట్టినప్పుడు లెగ్ ప్రెస్ కొడతా ఎక్కువ. సో అట్లా అనమాట. సో మీరు కూడా పర్ఫెక్ట్గా అండ్ స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి మీ లెగ్స్కి, ఓవరాల్ లెగ్స్కి. అది ఓవరాల్గా మంచిగా ఫామ్ అవుతాయి లెగ్స్ ఆ వర్కౌట్ చేస్తే. సో 3 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటుంది లెగ్ డే, వారంలో 2 సార్లు అట్లానే హిట్ చేస్తా. అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మన లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ని చూద్దాం. సో గైస్ కామెంట్ అయితే చూసిరు కదా, పక్కకు ఒక ఫోటో ఇస్తా చూడండి. నేను జిమ్ చేయనప్పుడు ఎట్లున్నా దెబ్బ తెలుసా, జిమ్ చేసిన తర్వాతనే ఈ మాత్రం కనిపిస్తున్నా. సో జిమ్ చేస్తే గైస్ మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. హెల్దీ స్కిన్ వస్తుంది, హెల్దీ లైఫ్ స్టైల్ వస్తుంది, మీరు ఓవరాల్గా హెల్దీ అయిపోతారు. కనిపిస్తున్నా కదా మొత్తం హెల్దీ స్ట్రాంగ్. సో జిమ్ చేస్తే మెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు తెలియదు. సో నేను మస్తు గలీజ్ ఉండేటోని, ఇప్పుడు చూసినారు కదా మంచిగానే ఉన్నా. జిమ్ వేయకముందుకు నా లైఫ్లో జిమ్ లేనప్పుడు అట్లున్నా, జిమ్ వేసిన తర్వాత ఇట్లున్నా. సో మీరే చూస్ చేసుకోండి. మీకు నిజంగా మీకు వర్కౌట్ చేసేటప్పుడు కూడా మీకు మంచిగా హ్యాండ్సమ్ కనిపిస్తారు అంటే మీ వర్కౌట్లో మీరు మీ 100% ఇస్తలేనట్టు. మీకు జిమ్ చేస్తే చెమట రాకుండా మొత్తం పౌడర్ రుద్దినట్టు అట్నే ఉంటే మీరు ఏం కష్టపడినట్టే కదా. సో మీరు మీ 100% మీ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే ఎవరి ముఖమన్నా గలీజీ అవుతుంది వర్కౌట్ చేసేటప్పుడు. ఇట్లా కాకపోతే మీరు పక్కకి ఇస్తున్న ఫోటో చూడండి, అట్లా కాకపోతే మీరు మీ 100% ఇస్తలేనట్టు మీ వర్కౌట్లో. సో అంతే అనమాట. సో మనం పట్టించుకోము అంతా, వీడియో ముందటికి వస్తున్నాం, మంచిగా ముఖం కడుక్కోవాలి, దువ్వుకోవాలి, అవన్నీ పట్టించుకోను నేను. అందుకనే కొంచెం మంచిగా కనబడాలి అనుకుంటే మేము ప్రేయర్సే. చెప్పరా డైలాగ్ హీరా, మాట దడ పుట్టిస్తుంది. మేము ప్లేయర్సే. సో అంతే, ఫుట్బాల్ కాదు, మాట వేరే, దడ ఆట అంది. సో గైస్ అంతే అనమాట. వీడియోని అసలు అయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే ఫిట్ కిడ్లీ అని ఉంటుంది, సో ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.